ఈయన సాయిబాబా సమాధి మందిరం కట్టించిన బూటీకి అల్లుడు. ఈయన డిగ్రీలో చదివి పూనా ఇంజనీరింగ్ కాలేజీలో ప్రొఫెసర్గా పనిచేశారు. ఒకసారి ఈ నార్కే షిరిడీ వచ్చాడు. షిరిడీలో దిగగానే బాబాకు ఎవరు ఏ సేవలు చేస్తున్నారో విచారించాడు. అప్పుడు బాబాకు అనారోగ్యంగా ఉండడం వల్ల వామన్ రావు అనే వ్యక్తి బాబా భిక్షకి వెళదామని అనుకున్నాడు. వామన్ రావు అదృష్టానికి కొద్దిగా అసూయ చెంది ఆ సేవ నాకెందుకు ఇవ్వకూడదు అని మనసులో అనుకున్నాడు నార్కే. ఇంతలో ద్వారకమాయికి వెళ్ళే సమయం అయింది. అప్పుడు అతను సూటు బూట్లో ఉన్నాడు. తన బసకి వెళ్ళి బట్టలు మార్చే సమయం లేకపోవడంతో అవే బట్టలతో ద్వారకమాయికి వెళ్ళాడు. కొంతసేపటికి భక్తుల ఒకరు బాబాతో, బాబా, వామన్ రావుకి భిక్షాపాత్ర ఇచ్చి ఊళ్ళోకి పంపమంటారా అని అడిగారు. అప్పుడు బాబా నార్కేని చూపించి, ఇవాళ భిక్షకి అతన్ని పంపండి అన్నారు. అప్పుడు సూటు బూటులో ఉన్న నార్కే అలాగే భిక్షకి వెళ్ళవలసి వచ్చింది. తన మనసులో భావం గ్రహించి తనకు ఈ సేవను బాబా అనుగ్రహించారని తలచి సంతోషించాడు నార్కే. బాబా ఆధ్యాత్మికంగా అర్హతలను అనుసరించి ఏ కొద్ది మందికో మాత్రమే వారి కోరిన సేవల్ని అందించేవారు సాయినాథుడు. ఈ సంఘటన బట్టి నార్కే మనసులోని భావాన్ని బాబా గ్రహించి అతన్ని భిక్షకి పంపించారు. మరొకటి, సూటు బూటులో ఉన్నా కూడా అతను ఆ విధంగానే బాబా భిక్షకి పంపారు. ఈ సంఘటన బట్టి బాబా గొప్పతనం, భక్తుల మనసులోని భావాలు ఎలా గ్రహిస్తారు అనేది మనం అర్థం చేసుకోవచ్చు. అదేవిధంగా వారి వారి అర్హతలను అనుసరించి బాబా అంటే సేవల్ని ఇస్తారో కూడా మనం గ్రహించవచ్చు. జై సాయిరాం.